ఏంటి సార్ ఇది? అమరావతి గురించి అసలు మీరేమనుకుంటున్నారు? అమరావతి గురించి నేనేమనుకోవడం లేదు. హ్మ్. అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక దుర్విధానాన్ని నేను ఆలోచిస్తా ఉన్నా. హ్మ్. అదొక దుర్నీతి అది. ఎట్లా? ఎందుకంటే అమరావతిలో కడతాను అని చెప్పి ఆయన చాలా ఏళ్ల కింద ప్రకటించాడు. హ్మ్. సరే మా ఇట్ల వాళ్ళు మాకున్న అనుమానాలతో వ్యతిరేకతో సంశయాలు వెలిబుచ్చాం. హ్మ్. అంటే ఇన్ని సంవత్సరాలు అసలుకి చట్టబద్ధత లేని, అనుమతి లేని, ఇంకో మాట చెప్పాల్సి వస్తే పర్మిషన్లు లేని ఒక రాజధాని నిర్మించే ప్రయత్నం చేశారా మీరు? హ్మ్. ఫండమెంటల్ క్వెషన్ అది ఆఖరికి. ఇంతకాలం ఎవరిని మోసం చేద్దాం అనుకున్నారు మరి మీరు? హ్మ్. రాయలసీమకి ఎట్లా ద్రోహం చేస్తారు, హ్మ్. కలిసి ఆ ప్రాంతాన్ని కూడా మోసం చేసే ప్రయత్నం. మీరు ప్రపంచాన్ని తలదన్నేనో ప్రపంచంలో గొప్పదాన్ని ఒక రాజధాని కడతామని చెప్పి 29 గ్రామాల దగ్గర నుంచి మీ పేరు ఏం పేరు చెప్పినా సరే భూములు తీసుకున్నారు. హ్మ్. అక్కడి వాళ్ళు లాక్కున్నారని కూడా అంటున్నారు. హ్మ్. మరి ఇప్పుడు చట్టబద్ధత ఏంటి? కొత్తగా చట్టబద్ధత ఏంటి? ఒక్కసారి హైకోర్టులోనే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిన తర్వాత రాజధాని అన్నది ఆ రాష్ట్రాల ఇష్టం అని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు దేబరించుకుంటూ కేంద్రం దగ్గరికి పోయేదేంది? హ్మ్. అక్కడేదో ఒక లైన్ కలుపుకొని వచ్చేదేంది? ఎందుకంటే మీ వల్ల, మీ భయంతో. ఏ భయం? జగన్మోహన్ రెడ్డి అంత భయమా మేమంటే? ఎన్నికల కంటే ముందు అమరావతి రాజధానిగా ఒప్పుకొని, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని 3 ముక్కలు చేస్తామని చెప్పాడు కాబట్టి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళొస్తే మార్చే ప్రమాదం ఉండకూడదని దానికో చట్టబద్ధత తీసుకొచ్చామని చెప్తుంది జగన్మోహన్ ప్రభుత్వం. రెడ్డి లాంటి వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. హ్మ్. నేను అడిగేది ఏమంటే ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి అందరూ కూడా. విజయవాడ చుట్టుపక్కల పెడతారని చెప్పాడు. హుహు. అమరావతిలో పెడతానని చెప్పలేదు. ఆ రోజు మేము చూస్తూ ఉన్నాం. హ్మ్. మా రాయలసీమకి ఏమైనా మేలు జరుగుతుందా తీర్మానం, ఎందుకంటే హక్కుదారుల రాజధాని మీద మా మాట ఏమైనా తీసుకుంటారో చూసాం. హ్మ్. ఆద్యంతం చూసినాం కూడా మా గురించి ఏం మాట్లాడకపోగా విజయవాడ దగ్గర కడతానని చెప్పారు. హ్మ్. విజయవాడ దగ్గర కడతామన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. హ్మ్. మాలాంటి వాళ్ళం రాయలసీమ ప్రేమికులు అన్యాయం అయ్యా అని కూడా చెప్పాం. హ్మ్. కానీ ఈ రోజున ఆయన చెప్పిన మాట అక్కడే తప్పాడు. హ్మ్. ఇప్పుడు విజయవాడ ఆయన కౌంట్లోనే లేదు. హ్మ్. కాబట్టి ఎక్కడో తీసుకెళ్ళి 29 గ్రామాలు, నాకు గ్రామ ప్రజల పట్ల వ్యతిరేకత ఏమీ లేదు. హ్మ్. కానీ చక్కటి పంటలు పండే భూములు కోల్పోతున్నామనే ఒక భయం నాకైతే ఉంటుంది. హ్మ్. కాదు. ఈ విజయవాడలో కడతామంటే మీరు మద్దతిచ్చారు. విజయవాడకు దూరంగా కడుతున్నారనేది అబ్జెక్షన్ అయితే, విజయవాడకు దూరంగా కట్టడం మొదలుపెట్టింది 2016లో. అప్పటి నుంచి నడుస్తుంది. అప్పుడెప్పుడు వైసీపీ అభ్యంతరం చెప్పాలా? ఈవెన్ ఎలక్షన్ అప్పుడు కూడా మేము రాజధాని మారుస్తామని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మేము మార్చం అని జగన్మోహన్ రెడ్డి ఆ చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ నిర్బంధమైన అభివృద్ధి ఏంటి, ఒక ప్రాంతంలో 20 గ్రామాల్లో రాజధాని రాష్ట్ర ప్రజలది కదా, హ్మ్. వికేంద్రీకరణ జరగాలి కదా ఈ రాష్ట్రం కోసం హ్మ్. అని అట్లాగే 20 అడుగులకి 30 అడుగులకి నీళ్లు పడతా ఉంటే ఇది కష్టం కదా. హ్మ్. కాబట్టి ఆ విధంగా ఆలోచించి ఉన్నాడు. హ్మ్. దాంట్లో అమలు చేసే కార్యక్రమంలో కూడా శ్రీబాగ్ గొడంబడిక లాంటి పెద్ద మనుషుల ఒప్పందం కూడా దాంట్లో ఫుల్ఫిల్ చేయబడింది. హుహు. ఎందుకంటే కర్నూలులో న్యాయ రాజధానిని కడతామని హైకోర్టు, ఇతర లీగల్ కాంప్లెక్స్ కడతామని చెప్పారు. హ్మ్. సో నేను అడిగేది ఏమంటే, నీ అభివృద్ధి ఆ కొద్ది ప్రాంతానికైనా? హ్మ్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి చాలా చక్కటి ప్రతిపాదన చేశారు. హుహు. ఒక పెద్ద రాజధాని, అసలుకి ఈ రోజున హైదరాబాద్ చూస్తున్నాం కదా, ఎక్కడెక్కడో ఆ రోజుల్లో ఎక్కడెక్కడో ఉన్న ఊర్లన్నీ ఈరోజు రాజధానిలో భాగంగా ఉన్నాయి. హ్మ్. రేపు మాప మా సంగారెడ్డి కూడా మొత్తం రాజధానిలోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆ కలిసిపోతుంది. సగం కలిసింది, ఇప్పటికి ఇంక సగం కలిసే అవకాశం ఉంది. హ్మ్. అట్లా ఆ రోజుల్లో మేము దాదాపు జడ్చర్ల వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ అని మేము ఆ రోజు తీర్మానం చేసాం అసెంబ్లీలో. హ్మ్. ఈరోజు అంత చక్కటి ఆలోచన వస్తే దాదాపు 80 లక్షల మంది జనం కవర్ అయ్యే విధంగా హ్మ్. ఒక పెద్ద రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇక్కడ ప్రజలేం చేశారు? హ్మ్. అంటే ఆ ప్రాంతం ఏం అన్యాయం చేసింది? హ్మ్. అంత ప్రాంతానికి అన్యాయం చేస్తూ కేవలం కొద్ది ప్రాంతాన్ని, ఖాళీ భూభాగాల్ని, అంత ఖాళీ భూభాగం నేను కాదు ఈ మాట అన్నది, హ్మ్. ఆయన పెమ్మసానిగా అన్నారు. అక్కడ అదేదో 5 స్టార్ హోటల్ కడితే ఏమొస్తుంది, 10 ఏళ్ళ దాకా ఏమో దాంట్లో ఉండదు, హ్మ్. జనాలు లేరు, జనాలు ఉంటే కదా వ్యాపారాలు జరిగింది ఆయన నేనన్న మాట కాదు అది. హ్మ్. హ్మ్. మరి ఇటువంటి దాంట్లో ఏ దూరాలోచన కాదు, దురాలోచన ఉంది. అసలుకి అక్కడ జరిగేదంతా మాకు కనిపించేది ఏంటంటే, నువ్వు ప్రజల గురించి ఆలోచిస్తలేవు, ఇంకా ఏదో డ్రైవింగ్ ఫోర్స్ ఉంది మీ దగ్గర. ఏముంటది?
నేను అనుకోవడం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం డ్రైవింగ్ ఫోర్స్ ఉందేమో అనుకుంటా ఉన్నాను నేను, అందుకని అనుకోవడం లేదు. ఉమ్, ఎందుకంటే ఆ రోజున విజయవాడ చుట్టుపక్కల పెడతామన్నప్పుడు ఆ నూజివీడు ప్రాంతాలు ఆ పై ప్రాంతాల్లో కొద్దిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగింది. ఉమ్, ఆ తర్వాత ఇక్కడేమో 3 లక్షలకి 5 లక్షలకి 6 లక్షలకి వందల పదుల లేకుంటే పదుల వందల ఎకరాలు కొనేశారు రకరకాలు. ఇంకా ముందుకెళ్ళి ఆ మామూలు కొంటే తప్పేముంది అన్న స్టేట్మెంట్ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నోట్లోంచి విన్నాను నేను. ఉమ్, అట్లాగే మంత్రులు ముందుకు కొనుక్కొని తప్పేముంది అని మాట్లాడారు. ఉమ్, సో ఈ విధంగా కూడా ఉన్నట్లుండి అక్కడికి మార్చేశారు. ఓకే. అమరావతి అనేది పోనీ అమరావతి రాజధాని, అమరావతి ఎక్కడుంది? అమరావతి ఇప్పటికి కూడా ఒక పాపం అదొక చిన్న పల్లె. పల్లెటూరు కదా. అక్కడ ఈశ్వరుని గుడి ఉంది కాబట్టి ఆ మాత్రం అమరావతి, ఆ బుద్ధుని విగ్రహం ఉంది కాబట్టి అమరావతి. ఉమ్, అంతే అమరావతి ఇప్పుడు వచ్చేసిన డెవలప్మెంట్ ఏంది అక్కడ అమరావతి పేరు మీద? కనుక నేను అడిగేది ఏమంటే చివరికి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ చాలా మంచి ప్రపోజల్ అది. కాదు సార్, రాజధాని నిర్ణయం జరిగి 12 ఏళ్ళు గడిచి పార్లమెంట్లో 40 పార్టీలు అంగీకరించి ప్రతిపక్షం అధికార పక్షం ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేసిన దాన్ని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నచ్చట్లేదు? మీరు తప్ప దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ అంటే దేశంలో ఎవరు లేరు. ఆలోచించే వాళ్ళం సార్ ప్రజల కోసం. మీరు తప్ప ఈ దేశంలో వేరే అదే పార్టీ ప్రజల కోసం ఆలోచించే వాళ్ళం సార్. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ మాట్లాడింది, మాట్లాడి అమరావతికి మద్దతు ఇచ్చింది. అట్ ద సేమ్ అమరావతి అవినీతి గురించి కూడా మాట్లాడింది. మరి దాని ఎందుకు మాట్లాడరు? మీరు కూడా మాట్లాడండి అవినీతి మేము గురించి కూడా మాట్లాడతాం. మాట్లాడండి. రాజధాని ఇప్పుడు మీరేం సార్, ఇప్పుడు మేము చెప్పే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఏరియాలో ఈ 29 గ్రామాలు లేవా? ఉమ్, ఉన్నాయి కదా సార్. ఉమ్, ఉండకుండా పోతే వీటిని ఎక్స్క్లూడెడ్ ఈ 29 విలేజెస్ అంటే నువ్వు నాతో మాట్లాడాలి. ఉమ్. ఇది ఆ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ దట్ ప్రపోజల్ కదా సార్. ఆల్రెడీ అమరావతి అని డిసైడ్ అయిపోయి అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత డిసైడ్ చేసి అక్కడ కట్టాలని మొదలుపెట్టి ప్రధానమంత్రితో 2 సార్లు శంకుస్థాపన చేయించి దానికోసం ఒక 60,000 కోట్ల డబ్బులు తెచ్చి 40,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి పనులు జరుగుతుంటే ఇప్పుడు మేము ప్లాన్ బి అంటారేంటి? అదే పోనీ సార్ అలా కాదు, మీరు అనుకున్న వికేంద్రీకరణ అనుకుంటే చెప్పే హక్కు- 3 రాజధానులకైనా మీరు కట్టుబడి ఉండాలి కదా. సార్ చెప్పే హక్కు కలిగి ఉన్నాం సార్. ఆలోచించిన తర్వాత ఈ రోజున్న సర్కమ్స్టెన్సెస్ లో మీరు ఆలోచించిన తర్వాత ఇది కరెక్ట్గా ఉంటుంది, ఇది బాగుంటుంది, ఉమ్, ఇది ఒక 3 పట్టణాలని కలుపుతుంది, 80 లక్షల మంది జనాల్ని కలుపుతుంది. Hmm. అంతేకాకుండా రాష్ట్రానికి ఒక రాజధానికి అతుక్కునే ఒక అదే సీ పోర్ట్ ఒకటి ఉంటుంది. ఇట్లా రకరకాల దాంతో దీన్ని లెక్కలేసి చెప్పింటాడు సార్. దీన్ని చెప్పినప్పుడు 29 గ్రామాలని కలుపుకొనే చెప్తున్నారు. ఈ 29 గ్రామాలని పక్కగా పెట్టి కాదు, అమరావతిని పేరు పెట్టినావు కాబట్టి నేను తీసేస్తున్నానని చెప్పలే. ఇవన్నీ అమరావతి అన్ని ఇంక్లూడింగ్ ఏదైతే ఇప్పుడు అమరావతిగా మీరు చెప్తే 29 గ్రామాలు ఉన్నాయో, మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీ స్థాయికి తగ్గించి ఉన్న దాంట్లో అసలుకి జనాలు లేని ప్రాంతంలో నువ్వు కట్టేదానికి కాదు, ఎంత కట్టండి బాగుంటుంది అని చెప్పారు. ప్రతిపక్షంగా మేము ఒక సలహా ఇచ్చాం. మేము ఇచ్చిన సలహా అవసరం వస్తే దాన్ని అమలు కూడా చేస్తాం.